రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉంటున్నాం. మరి మీలో కొంతమంది చేస్తున్న ఫోన్స్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించాలని మేము ఆశపడుతున్నాం. మీ యొక్క ప్రార్థన సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. మీరు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామని స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యం అనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడనే యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ, మరి వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ప్రియులరా, క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. వివాహం ఎప్పుడో మనకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కనుక రక్షించబడిన మనము దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడే వారముగా ఉండాలి. ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ, మరి వ్యక్తి సిద్ధపడాలి అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు అని బైబిల్ చెప్తుంది. మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని తొలగించుకోవాలి, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం అని మనం నేర్చుకుంటూ, మరి మానవునికి 4 గుడారాలు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. మొదటి గుడారం మన శరీరము. మన శరీరములో ఉండే గుడారాన్ని, దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. రెండవ గుడారం ప్రియులారా, మనం నివాసం చేసే ఇళ్ళని మనం ధ్యానం చేశాం. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని, దేవునికి అయిష్టమైనది మోసం చేసి, అక్రమం చేసి, అన్యాయం చేసి, దొంగతనం చేసి సంపాదించింది ఏది కూడా మన ఇంటిలో ఉండకూడదని మనం ధ్యానం చేశాం. మూడవ గుడారం దేవుని యొక్క మందిరం అన్నాం. దేవుని మందిరంలో దేవుడు పరిశుద్ధత కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేకుండా ఈనాడు మందిరాలు నడిపించబడుతున్న పరిస్థితులు మనం చూస్తాం. దేవుని మందిరంలో మనం ప్రియులరా పచ్చని ఒలివ చెట్ల వలె ఉండాలి అని మనం ధ్యానం చేశాం. నీవు నేను ఈ మాటలు వింటున్న మనము దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్ల వలె ఉండాలి. 4వ గుడారం దేవుని యొక్క సంఘం అని మనం నేర్చాం. అదే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ, దేవుని సంఘములో మరి ఏకాత్మ ఉండాలి, ఏక మనసు ఉండాలి. దేవుని సంఘములో మనమందరం కూడా ఒక్కొక్క అవయవముగా ఉన్నాము కనుక దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు మనం మరి నమ్మకంగా జరిగించాలి. దేవుని సంఘములో బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా కలిసిపోయారు. ఎవరు బుద్ధి కలవారో ఎవరు బుద్ధి లేనివారో తెలియని పరిస్థితి ఈనాడు సంఘాల్లో ఉంది. సంఘంలో ప్రియులారా, ఇంకెవరున్నారంటే గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గోధుమలు 100 60 30 ఫలించాయి. గురుగుల్ని వాడేం చేయాలి, వ్యవసాయకుడు ఏం చేశాడంటే ఎదిగిన తర్వాత వాటిని కోసి
కుప్పగా పోసి అంటే మరి అగ్ని చేత కాల్చినట్లుగా మనం చూస్తున్నాం. సంఘములో గోధుమల వలె మనం ఫలించే వారముగా ఉండాలి. కనుక సంఘములో ప్రియులరా, నీవు నేను సంఘము లోపల వారితోటి సంఘము వెలుపల వారితోటి మన ప్రవర్తన ఎలాగుండాలి, మన వైఖరి ఎలాగుండాలి అనేది ధ్యానం చేయాలి. కారణం ఏంటంటే సంఘములో మనం భక్తి చేస్తున్నాము, కానీ ఆ భక్తి మనకే పరిమితం కాకోకుండా మనం చేసే భక్తి ఇతరులకు ఆశీర్వాదకరంగా, అన్యులకు దీవెనకరంగా ఉండేటట్టుగా మనం భక్తి చేయాలి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో తెలిసిన? గలతీ పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. పౌలు క్రీస్తుతో సిలువ వేయబడిన ఆ పరిస్థితుల్లో జీవించేవాడను నేను కాదు, కానీ క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. కనుక పౌలును చూసిన వాళ్ళందరూ కూడా ఎవరిని చూస్తున్నారంటే పౌలుని చూడడం లేదు, కానీ పౌలులో ఉన్న క్రీస్తును చూడగలుగుతున్నారు. అటువంటి క్రీస్తును చూపించగలిగే మన జీవితాల్లో, మన మాటల్లో, మన చూపుల్లో, మన ప్రవర్తనలో, మన నడవడిలో, మన వైఖరిలో, మన ఆలోచనలు అన్నిటిలో కూడా మనం క్రీస్తును చూపించగలిగే వారముగా ఉండాలి. అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. మంచిది, ముందుకు వెళ్దాం. సంఘములో మనం ఉంటున్నటువంటి మనము మరి ఒకరి పట్ల ఒకరు ఎలాగుండాలి, సంఘములోని విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలాగ మనం వ్యవహరించాలి అనేది మనం గమనించాలి. మన కుటుంబంలో ఎలాగున్నామో మనకు తెలిసిన, కానీ కుటుంబంలో, సంఘము, సమాజంలో, మనం పనిచేసే ఆఫీసులో, మనం చేసే స్థలాల్లో ఎలాగున్నామో మనకు తెలిసిన, కానీ మనం ఎలాగున్నా మరి సంఘములోకి వచ్చే మాత్రం మరి మన సహోదరుల పట్ల, తోటి విశ్వాసుల పట్ల మన వైఖరి ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. కనుక సంఘములో ఒకరి పట్ల ఒకరు ఎలాగుండాలి. మొదటిగా హెబ్రీ పత్రిక 10:24 పౌలు ఏం చెప్తాడంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా మరి సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుట కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను. సమాజముగా కూడిట మానొద్దంటున్నాడు. సంఘ కూడికలు తరచూ జరుగుతూ ఉండాలి సంఘంలో. సమాజముగా కూడిట మానక ప్రభు దినం సమీపించింది, ప్రభు రాకడ సమీపిస్తున్నటువంటి ఈ దినాల్లో మీరు మానొద్దు. సమాజంగా కూడుట, సంఘముగా కూడుట మానొద్దు. అంత మాత్రమే కాదు, మీరు ప్రేమలోను సత్కార్యం చేయటంలోనూ మీరు మరి ఒకరినొకడు పురికొల్పుకోవాలి, ఒకరినొకడు ప్రోత్సహించుకోవాలి. సమాజముగా కూడటం ఒక ఎత్తు అయితే, ఆ సమాజముగా కూడటాన్ని బట్టి ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు పురికొల్పుకోవాలి, ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. మన సంఘ కూడికలు మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి. కనుక సంఘ కూడికల్లో ఆదివారం తర్వాత మధ్యలో ఎన్నో కూడికలు మనం జరుగుతూ ఉంటాయి. ఆ కూడికలకు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలి, వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఎవరు రాకపోయినా వారిని మనం ప్రేరేపించాలి, పురికొల్పాలి. కనుక సంఘ కూడికలు మనం కూడుకుంటున్నప్పుడు ఆ కూడికలు మనకి ఎలాగుండాలి అని పౌలు చెప్తాడంటే, 1 కొరింథీ పత్రిక 11:17 మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకు కాదు. సంఘ కూడికలు కూడిన వారికి మేలుకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా కూడికలు జరగాలి, కానీ కీడుకు జరగకూడదు. అంటే వేరే ఉద్దేశంతో కానీ మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు కానీ కార్యాలు కానీ
ఆ కూడికలో జరగకూడదు, అది మీకు ఆశీర్వాదం కాదు, సంఘానికి క్షేమం కాదు అని పౌలు చెప్తూ ఉంటున్నాడు. కనుక సంఘ కూడికలు ఎన్నిసార్లు మనం కూడుకున్నప్పుడు కూడా ఆ కూడికలు మనకి ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి విశేషంగా ప్రియులరా, మరి ప్రతి సంఘ కూడికకి కూడా ప్రతి విశ్వాసి కూడా హాజరు కావడానికి ప్రయత్నం చేయాలి. మధ్యలో జరిగే కార్యక్రమాలు స్త్రీల కూడికలని, యవనస్తుల కూడికలని, పెద్దల కూడికలని, మరి ఎన్నో రకాల ఉపవాస కూడికలని, మరి ప్రత్యేక కూడికలని సంఘంలో జరుగుతూ ఉంటున్నప్పుడు వీలైనంత వరకు కూడా మరి కూడికలకు హాజరవుతూ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే వారముగా ఉండాలి. ఒకరికొకరు పురుకొలుకుపోవాలి, ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. సంఘంలో మనమందరం కూడా అవయవములుగా ఉన్నాం గనక సంఘం అనేది ఒక కుటుంబం. కుటుంబంలోని వారందరూ కూడా ఎలాగైతే ఉంటారో, కుటుంబంలోని వారందరి మధ్యలో ఎలాగైతే కోఆర్డినేషన్ ఉంటుందో, ఐక్యత ఉంటుందో, అలాగే సంఘంలో కూడా కోఆర్డినేషన్ ఉండాలి, ఐక్యత ఉండాలి. ఆ విధంగా ప్రతి వారు కూడా తన పొరుగు వానితో సత్యమే పలకవలెను. అబద్ధాలు చెప్పకూడదు, లేనివి చెప్పకూడదు, కల్పించినవి చెప్పకూడదు, అతిశయంతో కూడినటువంటి మాటలు చెప్పకూడదు. ఏదైతే వాస్తవమైనదో, ఏదైతే సత్యమైనదో ఆ సత్యమైన వాటిని ఇతరులతోటి మనం పంచుకునే వారముగా ఉండాలి. అబద్ధాలు అనేవి ప్రమాదకరమైనటువంటి సంగతి. నువ్వు అబద్ధం చెప్తే అది నీకు తాత్కాలికంగా సంతోషంగా ఉండొచ్చేమో, కానీ దాని పర్యవసానం మాత్రం తీవ్రంగా నీవు అనుభవించవలసి వస్తుంది. కనుక ప్రతివారు కూడా సత్యమే పలకాలి, కానీ అబద్ధం పలకూడదని వాక్యం చెప్తూ ఆ మాటలు పొడిగిస్తూ పౌలు గారు ఏమంటాడంటే, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండరాదు. మన కోపం ఎంతవరకు ఉండాలి? పొద్దున్న వస్తే పొద్దున్న మన ఇంట్లో వాళ్ళ మీద కోపగిస్తే సాయంకాలం వరకునే ఉండాలి, సూర్యాస్తమయం వరకునే కోపం ఉండాలి. కానీ ఆ తర్వాత కోపాన్ని మనం దాచుకొని ఆ కోపంతో మనం రగిలిపోతూ మన ఆరోగ్యాలు చెడగొట్టుకునే పరిస్థితిని మనం తీసుకురాకూడదు. నీ కోపము నిన్ను దహించి వేస్తాడు, నీ కోపం నిన్ను పాపములోకి నడిపిస్తాడు. కనుక మన కోపము సూర్యుడు అస్తమించే వరకునే ఉండాలి, కానీ తర్వాత మనం ఉండకూడదు, ఆ కోపంతో ఆలోచిస్తూ ఉండకూడదు. కనుక ప్రియులరా, కోపపడడం సహజమే, కానీ ఆ కోపం మనకి ఎప్పుడు కూడా ఉండదు. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని కోపం ఎంతకాలం ఉంటుందో తెలిసిన ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను. దేవుని కోపం 1 నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ మన కోపం ఎంతకాలం మన కోపం కలిగి ఉంటున్నామో అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. కనుక ప్రియులరా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనములో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కరుణాహృదయులై మనం ఉండాలి, క్షమించేవారిగా ఉండాలి. ఎవరైతే మన పట్ల అవమానకరంగా ప్రవర్తించారో, మనల్ని గాయపరిచారో, మనల్ని వేధించారో, మనల్ని సిగ్గుపరిచారో, మనకి నష్టాన్ని కలిగించారో వారిని మనం క్షమించేవారముగా ఉండాలి. కారణం ఏంటంటే, దేవుడు మనల్ని క్షమించాడు కనుక, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించాడు కనుక మీరును ఒకరినొకరు క్షమించుకోండి. మీరు క్షమిస్తే మీరు క్షమించబడతారు, క్షమించకపోతే క్షమించబడరు. గమనించండి. 3వ విషయం ఏంటంటే, పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి.
సంఘములో ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. విభేదాలు ఉండకూడదు, మనస్పర్ధలు ఉండకూడదు, అభిప్రాయ భేదాలు ఉండకూడదు, విశ్వాసుల మధ్యలో దాపరికాలు ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరు సమాధానము కలిగి ఉండాలి. కనుక సమాధానము లేకుండా మనం ఆరాధనలో పాల్గొన్నా, పాటలు పాడినా, వాక్యం చదివినా, ప్రార్థన చేసినా అవన్నీ కూడా వ్యర్థమే. ఈనాడు సమాధానం లేకుండా ఈనాడు దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలను, విశ్వాసులను ఎంతోమందిని మనం చూస్తాం. పొరుగువారితో సమాధానం ఉండాలి, కుటుంబంలో సమాధానం ఉండాలి, భార్యాభర్తల మధ్యలో సమాధానం, తల్లి బిడ్డల మధ్యలో సమాధానం, అత్త కోడల మధ్యలో సమాధానం, మామాళ్ళుల మధ్యలో సమాధానం, పొరుగువారితో సమాధానం, తోటి విశ్వాసులతో సమాధానం. ఎటువంటి సమాధానం లేకుండా మనం దేవుణ్ణి ఆరాధించినా, ప్రార్థన చేసినా అవి ఏమాత్రం కూడా అవి మనకి మేలుకరమైనవి కావు. సంఘంలో పైకి వందనాలు బ్రదర్ అంటాడు, కానీ ఆ వందనాలు హృదయపూర్వకంగా చెప్పినవి కావు. మనసులో ఏదో ఒక కీడు ఉంది. ఆ కీడు దాచుకొని పైకి వందనాలు బ్రదర్ అని చెప్పినంత మాత్రం చేత ప్రేమ ఉందని మనం అనుకోకూడదు, సమాధానం ఉందని అనుకోకూడదు. కనుక ఈనాడు సంఘంలో మరి మనుషులు కూడుకుంటున్నారు, కానీ వారి మనసులు కలవడం లేదు. ఇంకా విచారకరమైన సంగతి ఏంటంటే, సమాధానము లేకుండా సంఘములో ఒకరితో ఒకరు సమాధానము లేకుండా భార్యాభర్తలిద్దరూ భయంకరంగా పోట్లాడతారు, మరి పొరుగు వారితో భయంకరంగా కీచులాడతారు, దెబ్బలాడతారు, మాట మాట అనుకుంటారు. భయంకరంగా మరి దెబ్బలాడుకున్న ఆ కుటుంబస్తులే, ఆ భార్యాభర్తలే, ఆ పొరుగు వారే ఆదివారం నాడు ప్రభు బల్ల దగ్గరికి వస్తారు. పౌలు అదే చెప్పాడు. కొరింథీ సంఘానికి ఏం రాశాడంటే, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 18వ వచనంలో, మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉండున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. కొరింథీ సంఘంలో కక్షలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, ఒకరంటే ఒకరికి పడ్డం లేదు, మనస్పర్ధలు ఉన్నాయి, వారి మధ్యలో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. పైకి కూడుకుంటున్నారు కానీ సమాధానం లేని పరిస్థితి. మీలో కక్షలు ఉన్నాయని నేను విన్నాను, ఇది కొంత మటుకు నిజమే అని నమ్ముతున్నాను. ఈ విధంగా సమాధానం లేకుండా ఒకరితో ఒకరు మరి సరైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేకుండా, ప్రేమ లేకుండా వారందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే ప్రభు బల దగ్గరికి వచ్చారు. కొరింథీ సంఘములో సమాధానం లేదు, కక్షలతోటి, విభేదాలతోటి, పగలతోటి రగిలిపోతున్నారు. వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన కలిగి వారందరూ కూడా ప్రభు బల దగ్గరికి వచ్చారు. అప్పుడు పౌలు ఏమంటాడో తెలిసిన 11వ అధ్యాయం 20వ వచనంలో, మీరందరూ కూడి వచ్చుచుండగా ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఇలాగ విభేదాలతోటి, పరిసందులతోటి, అభిప్రాయ భేదాలతోటి సమాధానం లేకుండా మీరు ప్రభు బల దగ్గరికి రావడం అది మంచి పని కాదు, అది అసాధ్యమైన పని. అది దేవుడు హర్షించదగినటువంటి పరిస్థితి కాదు. దేవుడు మిమ్మల్ని మెచ్చుకోడు ఆ కార్యం చేయడం వల్ల. మీరు ప్రభు బల దగ్గరికి వస్తున్నారు, సమాధానంతో రండి. ఒకవేళ పొరుగువారితో సమాధానం లేదా, విభేదాలు ఉన్నాయా, మనస్పర్ధలు ఉన్నాయా, ముందుగా వెళ్ళి వారితో సమాధాన పడండి. ముందుగా వారు వెళ్ళి వారితో సమాధానపడి క్షమించమని అడగండి. ఒకవేళ సమాధాన పడడానికి అవకాశం లేకపోతే, సమాధాన పడే పరిస్థితులు లేకపోతే ఆ వారం మానేయండి ప్రభు బల దగ్గరికి రావడం. ఏమీ నష్టం లేదు. ఎంచేతంటే సమాధానం లేకుండా ప్రభు బల దగ్గరికి రావద్దని పౌలు గారు చెప్తున్నారు. అయినప్పుడు కూడా వారు పౌలు మాట వినలేదు. వచ్చినప్పుడు పౌలు ఏమంటాడంటే, మీలో ఎవడు అయోగ్యంగా ప్రభు బల శరీరమును తింటాడో, ప్రభు యొక్క రక్తమును త్రాగుతాడో, వాడు ప్రభు యొక్క శరీరమును బట్టి, రక్తమును బట్టి అపరాధి యగును.
ప్రభు యొక్క బలను బట్టి, రక్తాన్ని బట్టి, శరీరాన్ని బట్టి అపరాధులం అవుతాం. అది మనకు ఆశీర్వాదకరమైన సంగతి కాదు, శాపగ్రస్తమై. ప్రభు శరీరాన్ని బట్టి, రక్తాన్ని బట్టి మనం అపరాధములు అవుతాం. ఈ మాట చెప్పినప్పటికి కూడా కొరింథీ సంఘం వాళ్ళు వినలేదు. పౌలు మాటను త్రోసివేశారు. వారు ప్రభు బల్ల దగ్గరికి వచ్చారు సమాధానం లేకుండా. జరిగిన సంగతి ఏంటంటే, మీలో అనేకులు రోగులై ఉన్నారు, బలహీనులైపోయారు, కొంతమంది నిద్రించారు. అయోగ్యంగా ప్రభు బల్ల దగ్గరికి వస్తే, మనల్ని మనం పరిశీలించకుండా, సమాధానం లేకుండా ప్రభు బల్ల దగ్గరికి వస్తే రోగం వస్తుంది. మీలో కొంతమంది రోగులైపోయారంటున్నాడు, కొంతమంది బలహీనులైపోయారు, కొంతమంది నిద్రించారు. అటువంటి పరిస్థితి మనకు అవసరమా? అటువంటి పరిస్థితికి మనకు అవసరమా? ప్రియులరా, సమాధానం లేకుండా ఆ వారం మానేయండి. సమాధాన పడడం ఇష్టం లేకపోతే ఆ వారం మానేసి సమాధాన పడిన తర్వాత అప్పుడు ప్రభు బల దగ్గరికి వస్తే అది మనకి మేలుకరమైనది. సంఘంలో ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండాలి. సమాధానం అనేది కుటుంబంతో ప్రారంభం కావాలి, కుటుంబంలోంచి సంఘంతో ప్రారంభం కావాలి. కనుక ప్రియులరా, సంఘాల్లో ఈనాడు సమాధానం లేకుండానే మరి ప్రభు బల దగ్గరికి వస్తున్నారు. మరి దాని కార్యక్రమం నిర్వహించే దైవజనుడు కూడా సరైన పద్ధతిలో వారిని హెచ్చరించకుండా, ఈ మాటలు వారితో హెచ్చరించకుండానే ఆయన కూడా కార్యక్రమాలు జరిగిస్తున్నారు. నాకెందుకులే, వాళ్ళు ఎలాగుంటే నాకెందుకులే, ప్రభు బల ఇవ్వడం నా కర్తవ్యం గనక అని దైవజనుడు కూడా వారిని సరిచేయకోకుండా, హెచ్చరించకుండా కార్యక్రమాలు జరిగిస్తున్న దైవజనులు మనం చూస్తున్నాం. కనుక సంఘంలో మనం సమాధానము కలిగి ఉండాలి. చివరిగా ప్రియులరా, రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనములు ఏమంటాడంటే, ఒకనికొకడు ప్రేమించుట విషయములు తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ప్రేమించే విషయంలో తప్ప మనం రుణం కలిగి ఎవరిని కూడా అచ్చి ఉండకూడదు. పొరుగువారిని మనం ప్రేమించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, పొరుగువారిని ప్రేమించడం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. కనుక పొరుగువారిని మనం ప్రేమించాలి. మనల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నామో, పొరుగువారు నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. కనుక పొరుగువారిని ఎప్పుడు ప్రేమించగలుగుతామంటే మరి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లుగా అవుతుంది. కారణం ఏంటంటే, మన ప్రేమ మన పరిధులు దాటి వెళ్ళాలి. మన ప్రేమ మన చుట్టూనే తిరుగుతూ ఉంటాం. మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తాం, మన కుటుంబస్తులనే ప్రేమిస్తాం. కానీ అవధులు దాటినటువంటి ప్రేమ, అటువంటి ప్రేమ పొరుగువారి పట్ల మనం చూపించాలని వాక్యం చెప్తుంది. మనకి హాని చేసేవారిని, మనకి కీడు చేసేవారిని, ప్రియులరా, మనల్ని దుఃఖపరిచిన వారిని, గాయపరిచిన వారిని మనం ప్రేమించాలి, క్షమించాలి. వారి కోసం మనం ప్రార్థన చేయాలి. పొరుగువారిని ప్రేమించడం అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. కనుక ఆ మాటలు ఇంకా పొడిగిస్తూ పౌలు ఏమంటాడంటే 9వ వచనంలో 13వ అధ్యాయం 9వ వచనంలో, ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, మరి ఆశింపవద్దు అన్నవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్న వాక్యములు సంక్షేమముగా ఇమిడి ఉన్నవి. వాక్యంలో సంక్షేమంగా ఏయి? వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు. ఈ 10 ఆజ్ఞలు కూడా దేంట్లో ఇమిడి ఉన్నాయి? నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమనే మాటలో ఇమిడి ఉన్నాయి. కనుక 10 ఆజ్ఞలన్నీ కూడా, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా ఒకే మాటలో దేవుడు అమర్చి పెట్టేశాడు.
నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. కారణం ఏంటంటే ప్రేమ ప్రియులరా, ప్రేమ మరి ప్రతిఫలాన్ని ఆశించదు. ప్రియులరా, ప్రేమలో కపటం ఉండకూడదు. ఎటువంటి అపేక్ష లేకుండా మనము ప్రేమించాలి. ప్రేమలో స్వార్థం ఉండకూడదు. ఎటువంటి లాభం అపేక్షించి మనం ప్రేమించకూడదు. అవసరమైతే మనం నష్టపోయి పొరుగువారిని మనం ప్రేమించాలి. దారి ప్రక్కన పడి ఉన్నటువంటి గాయపడి కొరప్రాణుతున్న వ్యక్తిని సమరయుడు ప్రేమించాడు. తాను నష్టపోయాడు. తన సమయాన్ని, తన ధనాన్ని ఖర్చు పెట్టి ఏ పని మీద వెళ్తున్నాడో మనకు తెలియదు, కానీ ఆ పని చేయకపోతే నష్టం వాటిల్లో వచ్చేమో, కానీ తన పని అంతా కూడా ప్రక్కకు పెట్టి తాను నష్టపోయినా పర్వాలేదు, కానీ పొరుగువాడిని క్షేమంగా ఉండాలి, వాడికి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాడికి పరిచర్యలు చేసి తాను నడుస్తూ తన వాహనం మీద తను ఎక్కించుకొని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకువెళ్ళాడు. నిన్ను వలె నీ పొరుగువాణిని, నీ పొరుగువాణ్ణి ప్రేమించడంలో నువ్వు నష్టపోయినా పర్వాలేదు, కానీ పొరుగువారిని మనం ప్రేమించాలి. కనుక ఆజ్ఞలన్నీ కూడా దానిలో ఇమిడి ఉన్నాయని మనం గమనించాలి. కనుక ప్రియులరా, గలతీ పత్రిక 5:15 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నవి. ధర్మశాస్త్రం అంతా కూడా ఒకే మాటలో ఇమిడి ఉన్నాయి. కనుక ఈనాడు ప్రియులారా, సంఘాల్లో ఎన్నో గొడవలు ఉన్నాయి, ఎన్నో మరి సమస్యలు ఉన్నాయి. విశ్వాసుల మధ్యలో గొడవలు, ఇబ్బందులు, కక్షలు, విభేదాలు, అసూయలు ఉన్న పరిస్థితుల్లో ఒకరికొకరు మనం ప్రేమించుకోవాలి. ఒకరికొకరు మన సమాధానం కలిగి జీవించాలి. ఆ విధంగా మనం సంఘములో ఒకరి పట్ల ఒకరు మరి మన బాధ్యతలు గుర్తెరిగి ప్రేమించేవారిగా ఉండాలని మనం చేస్తూ, ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. సంఘములో మేము ఏ విధంగా ప్రవర్తించాలి, విశ్వాసుల పట్ల, దైవజనుని పట్ల మేము ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాలు మాకు తెలియచేశారు. మేము ఆ విధంగా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. వాక్యం విన్న వారందరినీ మీరు దీవించండి. ప్రభువా, పరీక్షలు రాస్తున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. సంవత్సరం అంతా కష్టపడి చదివినటువంటి ఆ యొక్క విద్య వ్యర్థం కాకుండా మరి సరైనటువంటి జవాబులు వ్రాయడానికి సమయోచితమైనటువంటి జ్ఞాపశక్తిని బిడ్డలకు దయచేయండి. నీ కృపలో నడిపించండి. అలాగే ఎవరు ఎటువంటి అవసరాలు ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, వారి పరిస్థితిని బట్టి విడుదల దయచేయమని అడుగుతూ ఉంటున్నాం. మరి నీ చిత్తమైతే మేమందరం కూడా మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసు నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.